టాక్టీజీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంతోష్. ఇవాళ మనం ఆధ్యాత్మిక గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇవాళ రోజుల్లో మనకు ఉన్న మానసిక ఒత్తిడులు కానీ ఎమోషనల్గా మనం వీక్ అయిపోవడం కానీ చాలా మందిలో చూస్తున్నాం. కానీ అది ఎలా బయటపడాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్దాం అనుకున్నా కానీ అది ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఉన్నారనమాట. సో దాని గురించి మనం ప్రతి ఒక్క విషయం గురించి చర్చించుకోవడానికి మనకు సహాయం చేయడానికి విషయాల్లో ఎలా ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళడానికి సహాయం చేయడానికి మన ముందు వాళ్ళు ఉన్నారు. నవీన్ కళ్యాణ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి సంతోష్ గారు. అయితే యాక్చువల్గా ఇవాళ పేపర్లో ఒత్తిళ్లకు చాలా గురవుతున్నారు చాలా మంది ప్రేక్షకులు, చాలా మంది ఉన్నారు. ఎమోషనల్ గా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. అసలు ఏంటి కారణం ఏంటి? అసలు దాని నుంచి ఎలా బయటపడాలి? ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఎందుకు ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ ఈ యొక్క ఒత్తిడి కానీ ఎందుకు వస్తుందంటే వారి జీవితంలో జరుగుతున్న అనేక రకాల విషయాలను వారు పదే ఆలోచించడం వల్ల ఈ యొక్క మానసికమైన ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మీరు గమనించండి, మీ జీవితంలో కూడా మీకు వస్తున్న ఆలోచనల వల్లే మానసిక ఒత్తిడి వస్తుంది. మొదట మనం ఈ యొక్క ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. అయితే మనకు ఆలోచించడానికి మూలమే కారణం ఏంటంటే, ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఈ ఫోన్ ని చూడలేదనుకుందాం, మీ జీవితంలో మీరు ఎప్పుడు ఫోన్ చూడలేదు. అటువంటిప్పుడు ఫోన్ గురించి మీరు ఆలోచించగలుగుతారా? లేదు. మీరు ఎప్పుడు కూడా వినిసొంపుగా ఉండే సంగీతం ఏది వినలేదు. వినలేనప్పుడు ఆ సంగీతం గురించి మీరు ఆలోచించగలుగుతారా? లేదు. మీరు ఎప్పుడు దమ్ బిర్యానీ తినలేదు. అప్పుడు ఆ దమ్ బిర్యానీ ఒక టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మీరు భావన చేయగలుగుతారా? అంటే మీరు ఏదైతే తిన్నారో, విన్నారో, అలాగే ఏదైతే మీరు స్పర్శించారో దానికి సంబంధించిన విషయాల్ని మీరు గ్రహించడం వల్ల అవి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో మెమరీ కింద అది రిజిస్టర్ అవ్వడం వల్ల మీకు ఆలోచనల కింద క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క విషయాలు మనం ఎక్కడి నుంచి గ్రహిస్తున్నాం? మన యొక్క 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శ, ఇలాగా ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాల ద్వారా మీరు బయటి ప్రపంచంలో ఉండే రకరకాల విషయాల్ని మీరు గ్రహిస్తూ మీ యొక్క మెమరీలోనికి అంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోకి తీసుకుని ఆ తీసుకున్న విషయాల్ని మీరు పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మీలో ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి. అయితే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మానసికమైన ఒత్తిడి ఎందుకు వస్తుందంటే, మానసికమైన ఒత్తిడి రావడానికి మూల కారణం ఏంటంటే మీ గతంలో జరిగిన రకరకాల సంఘటనలు ఉంటాయి. ఆ యొక్క రకరకాల సంఘటనల్ని మీరు పదే ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అరే అప్పుడు అలా ఎందుకు జరిగింది, ఇలా జరుగుకుంటూ ఉండాల్సింది కదా, ఆ రోజు నా ఫ్రెండ్ అలా తిట్టడం వల్ల కదా ఈ రోజు నేను నా జీవితంలో ఎదగలేకపోతున్నాను, నాకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు అంటూ మీరు ఒకేసారి ఒక 4-5 ఆలోచనలని ఆలోచించేస్తున్నారు. మన యొక్క మైండ్ అనేది ఏదైనా ఒక్క విషయం పైన మాత్రమే దృష్టిని కేంద్రీకృతం చేయగలదు. కానీ మీరేం చేస్తున్నారు? 4-5 విషయాలతో ఆలోచించడం వల్ల మీ యొక్క మైండ్ పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ యొక్క ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఒకటి ఫ్యామిలీ నుండి ఒత్తిడి వస్తుంది, బిజినెస్ నుంచి వాళ్ళు చేస్తున్న జాబ్ నుండి ఒత్తిడి వస్తుంది, అలాగే వాళ్ళకి స్నేహితులు కానీ రకరకాల పరిస్థితుల వల్ల, అలాగే ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ అట్మాస్ఫియర్ వల్ల, ఇలా రకరకాల విషయాలు వారి పైన అధికంగా ఒత్తిడిని క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా వారిలో ఈ యొక్క ఒత్తిడి ప్రభావం అనేది ఎక్కువ అవ్వడం వల్ల వారి శరీరం అంతా కూడా కొన్ని నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ యొక్క నెగటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల పూర్తిగా వారు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఉదాహరణకి మీకు తెలుసో తెలియకో విషాన్ని తాగారనుకోండి, ఏమవుతుంది? విషయం బాడీలోకి మొత్తం ఎక్కేసి మెల్లమెల్లగా మన మీద ప్రభావం చూపిస్తుంది, చనిపోతాం ఖచ్చితంగా. అలాగే మీ బాడీలో మీకు తెలియకుండా మానసికమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తూ విషాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ విషయం నెమ్మదిగా ఏం చేస్తుందంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీసుకురావడం అని, అలసట తీసుకురావడం అని, అలాగే మైండ్ లో రకరకాల ఆలోచనలతో మీరు ఇబ్బంది పడ్డమని, బాగా లావెక్కడం అని, ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా వస్తున్న సమస్య ఏంటంటే రాత్రి నిద్ర ఉండట్లేదు వరకు కూడా. అతి పెద్ద కారణం ఇప్పుడున్న సమాజంలో జనాలు ఎక్కువగా ఈ ఒత్తిడి గురవడానికి కారణం రాత్రి నిద్ర లేకపోవడం వల్ల. దీనికి గల మూల కారణం ఏంటంటే
వారు టైంకి ఫుడ్ తినకపోవడం కానీ, ఎక్కువగా ల్యాప్టాప్ స్క్రీన్ కానీ, ఫోన్ స్క్రీన్ కానీ చూడడం కానీ, ఇంకా రకరకాల విషయాల గురించి వీరు పదే పదే ఆలోచించడం కానీ, దీని ద్వారా వీళ్ళు రాత్రి వేళ నిద్ర లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓకే. కాబట్టి మొదట మనం ఈ యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గమనించి ఆ ఆలోచనలు మనం స్టాప్ చేసినట్లయితే ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు. అయితే మనకి ఇక్కడ ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది కదా. ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ ఆలోచనను ఆలోచిస్తున్నప్పుడు ఆ జరుగుతున్న సంఘటనలు పూర్తిగా నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఉదాహరణకి మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారండి. అవును. మీ ఫోన్ నొక్కుతూ వెళ్తున్నారు మీ ముందుకి. వెళ్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ ఏదో అయింది అనుకున్నాం. మీరు పూర్తిగా మీ మైండ్ ఎక్కడ పెట్టి మీ ఫోన్లో పెట్టడంలో ఉంది. అప్పుడు అక్కడ జరుగుతున్న విషయం గురించి మీకు మీ మైండ్లో పడుతుందా? పడదు. మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చేస్తున్న విషయం ఏంటంటే జనాలు ఏదైనా ఒక విషయాన్ని చూడగానే అక్కడ అలా జరిగింది ఏంటి, అలాగే నాకు కూడా జరిగే అవకాశం ఉందేమో, ఇక్కడ ఇలా జరిగింది ఏంటి అంటూ ఆ చుట్టూ జరుగుతున్న విషయాల్ని వాళ్ళు పదే ఊహించుకుంటూ దాన్ని ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వారిలో ఈ యొక్క ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి నా దగ్గర ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే. ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే ఒక 3 months క్రితం, అంటే వాళ్ళ ఇంటి దగ్గర 3 months క్రితం వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఒక 2-3 చనిపోయారు. అలాగే తనకు తెలిసిన స్నేహితులు కూడా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇలా అవ్వడంతో ఆయన ఒక్కసారిగానే ఆ సంఘటనలు ఊహించుకొని మొదలుపెట్టాడు. నేను కూడా అలాగే చనిపోయే అవకాశం ఉందేమో, మా ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయినట్టుగా నాకు కూడా యాక్సిడెంట్ అవుతుందేమో, మా ఫ్యామిలీలో ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చేందుకు అవకాశం ఉందేమో, ఇలా తను ఆ జరిగిన సంఘటనల్ని ఆలోచిస్తూ తనకి జరిగితే ఏ విధంగా ఉంటుందో అనేది ఊహించుకొని మొదలుపెట్టాడు. ఓకే. ఎప్పుడైతే మనం ఊహించుకుంటున్నామో, భావన చేస్తున్నామో, మనకి కృష్ణ గారు చెప్తారు అద్భావం తద్భవతే. ఎప్పుడైతే తను భావన చేయడం మొదలుపెట్టాడో ఆటోమేటిక్ గా తన బాడీలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమైందంటే పూర్తిగా ఆయనకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానీ, ఫుడ్ అరక్కపోవడం కానీ, భయం రావడం కానీ, ఆందోళన రావడం కానీ, జీవితంలో ఏ విధంగా ముందుకెళ్లాలో ఆయనకి సరిగ్గా ఒక క్లారిటీ లేకపోవడం కానీ, ఇలా రకరకాల సమస్యల్ని ఆయన ఎదుర్కోవడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే భయం కానీ, ఆందోళన కానీ, కోపం కానీ ఎందుకు వస్తుందంటే జరుగుతున్న సంఘటనల్ని మనం పదే ఆలోచిస్తూ ఊహించుకుంటూ ఫీల్ అవ్వడం జరుగుతుంది. మనం దాని ద్వారా ఇది మనలో నుంచి బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వస్తున్న ఆలోచన ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది గమనించాలి. గమనించడం ద్వారా అక్కడ మనం కొంత బ్రేక్ వేయడం జరుగుతుంది అన్నమాట. బ్రేక్ వేసిన తర్వాత ఆ విషయం నేను ఎందుకు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాలి, నేను ఎందుకు దీన్ని ఎమోషనల్గా తీసుకోవాలి అన్నట్టుగా మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి నేను. ఇప్పుడు గమనించమంటే గమనించడమా లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడమా? కంట్రోల్ చేయగలగా. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఆలోచిస్తున్నా, గమనించడానికి కంట్రోల్ చేయడానికి మధ్య వ్యత్యాసం ఏంటి? మామూలుగా ఇక్కడ మనం గమనించడం అనేది ఎలా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోల్ చేసే దాని గురించి మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టి మనం స్టవ్ ఆన్ చేస్తే అది నెమ్మదిగా హీట్ అవుతుంది. ఆ పైన మూత పట్టడం వల్ల ఆ హీట్ అవుతున్న ఆ యొక్క గాలి మనకి ఏమంటుంది దాన్ని, ఆవిరి, ప్రెషర్, ఒత్తిడి, ఆవిరి. అక్కడ ఏదైతే ఆవిరి ఉంటుందో ఆ ఆవిరిని మనం మూత పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలా ఎంతసేపు కంట్రోల్ చేస్తే అది ఉంటుంది అక్కడ. కొంత టైం అయిన తర్వాత ఆవిరి ఆ పైన ఉన్న క్యాప్ని పై లేపేస్తుంది ఖచ్చితంగా. అలాగే మీరు ఆలోచనను కంట్రోల్ చేయడం ద్వారా ఆలోచనలో ఒకనొక టైం రాబడికి మీ మైండ్ ని పూర్తిగా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఎక్కువ అవుతుంది. ఇంకా అగ్ని పర్వతం పేలి ఎలాగైతే చుట్టూ ఉండే పరిసరాలను నాశనం చేస్తుందో అలాగే మీ మైండ్ పూర్తిగా నాశనమై మీ శరీరాన్ని, మీ చుట్టూ ఉండే మీ యొక్క కుటుంబ సభ్యులతో సంబంధించిన సంబంధాలు నాశనం చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలోచన వచ్చింది అంటే మీలో భయం కలిగింది. ఫస్ట్ నాకు భయం ఎందుకు కలిగింది అంటే మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరికో ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యడం వల్ల దానికి సంబంధించిన మెమరీ అనేది మీకు గుర్తుంది. మరలా ఇంకో ప్లేస్కి వెళ్తుంటే ఎవరో కాజర్ పెట్టాడు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు.
ఇలా 2-3 విషయాలు గుర్తుపెట్టుకున్నారు కదా, అది నాకు అలా జరుగుతుందేమో అని మీరు ఆలోచించడం వల్ల మీకేమైంది, భయం క్రియేట్ అయింది. అంటే ఈ ప్రపంచంలో ఎవరికి యాక్షన్ జరగట్లేదా? అలాగే మనకు ఇప్పుడు దాకా ఏ యాక్షన్ జరగలేదా? జరిగాయి కదా, జరిగింది మాత్రమే మనకి ఏమీ అవ్వలేదు కదా. కాబట్టి మన సేఫ్టీలో మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం జాగ్రత్తగా మనం వెళ్ళే మార్గంలో జాగ్రత్తగా మనం వెళ్ళినట్లయితే మనం అనుకున్న దాన్ని మనం రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లుగా మొదట మనం ఆ విషయాన్ని గమనించగలగాలి. అలాగా దాన్ని పాజిటివ్గా మనం ఆలోచించాలి. అలా కాకుండా నాకు వాళ్ళగా ఇలా నెగిటివ్గా జరిగే అవకాశం ఉందేమో, నాకు యాక్సిడెంట్ అవుతుందేమో, ఇంకేదైనా జరిగే అవకాశం ఉందేమో అని మీరు ఆలోచించినట్లయితే ఆటోమేటిక్గా మీరు భావన చేశారు కాబట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ముద్రితమైన ఆ ఒక్క మెమరీ అనేది ఆ విధమైన చర్య. అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సరిగ్గా మీకు కళ్ళు కనిపించలేకపోవడం కానీ, అంటే సరిగ్గా మస్క్గా కనిపిస్తూ ఉంటుంది, సరిగ్గా బ్రేక్ వేయలేకపోవడం కానీ, బైక్ని మీరు సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి. అందువల్ల ఆల్రెడీ మీరు ఫీల్ అవుతున్నారు, నాకు యాక్సిడెంట్ అవుతుందేమో, నేను అలా పడిపోతానేమో అని ఫీల్ అవుతున్నారు కదా. దానివల్ల మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీ పైన అధికంగా ప్రభావం చూపించి మీకు యాక్సిడెంట్ అయ్యే విధంగా చేస్తుంది. అదే మీరు లేదు, ఇవన్నీ ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటాయి, ఇది పెద్ద విషయం కాదు, ఇది దీని పెద్ద పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మీరు పాజిటివ్గా తీసుకొని గమనించినట్లయితే ఆ నెగిటివ్ ఆలోచన మీ మైండ్లోకి రాదు. రాకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ సమస్య మీకు ఎదురవద్దు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, జరుగుతున్న ప్రతి దాన్ని గమనించాలి. ఇందులో ఇప్పుడు గమనించడం అంటే ఒక ఉదాహరణతో చెప్పండి. గమనించడం అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ తీసుకొని దీన్ని గమనించడం ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి గమనించడానికి మామూలుగా దాని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ నాకు ఉంది, నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి గుర్తు వచ్చింది, అది నేను గుర్తు చేసుకుంటున్నా. అది గుర్తు చేసుకోవడం గమనించడమా, లేకపోతే అది అలా ఉండడం, లేకపోతే అది వస్తుంది అని భయపడడం గమనించడం, లేకపోతే అదే గమనించడం అంటే ఏంటి అసలు? అంటే ఉదాహరణకి మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా చూస్తాం. సినిమా చూసేటప్పుడు సినిమాలో ఏదైనా ఒక సంఘటన జరిగింది, హీరోకి కొత్త హీరోయిన్కో ఏదో యాక్సిడెంట్ జరగడమో, ఏదో బాగా ఎమోషనల్ సెంటిమెంట్ ఏదో జరిగినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ని ఉన్నట్టుగా చూశారనుకోండి, మీరు ఎమోషనల్ డిస్టర్బ్ అవుతారా? అవును. అదే అరే హీరోయిన్కి అలా జరిగింది, హీరోకి ఇలా జరిగింది అని మీరు ఫీల్ అవుతే ఏమవుతుంది, మీరు కూడా ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు చూడాలి, అంతే. గమనించడం అంటే ఏమీ లేదు, చూడాలి. ఒక సినిమాని మనం అలా చూసేటప్పుడు ఆ చిత్రాన్ని ఎలాగైతే చూస్తున్నామో అలా చూడాలి, ఒక థర్డ్ పర్సన్ లాగా అబ్జర్వ్ చేయాలంటే. దాన్ని మీకు జరిగినట్లుగా మీరు భావన చేయకూడదు. నాకు జరుగుతున్నట్లుగా మీరు ఎప్పుడైతే భావన చేస్తారో అప్పుడు మీరు దాన్ని గమనించినట్లు కాదు, ఆ విషయంలోకి మీరు మెమేక్ అవుతున్నట్లుగా అర్థం అక్కడ. ఆ విషయంలో మీరు మెమేక్ అవ్వకుండా ఉండాలంటే థర్డ్ పర్సన్ లాగా మీరు చూడాలి, అంతే. ఒక సినిమాని చూసినట్లు చూడాలి, అంతే. అంతేగాని అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అయితే మీకు సమస్య అనేది ఎదురవడం జరుగుతుంది అనమాట. మామూలుగా థర్డ్ పర్సన్ మీరు చెప్తున్నారు, ఓకే, అది అర్థమవుతుంది. ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ గా చూడాలనంటే అసలు నేను ఏం చేయాలి? అలా రావాలంటే, ఆలోచన శక్తి అలా రావాలంటే నేను ఏం చేయాలి అసలు? యాక్చువల్గా నేను ఏం చేయాల్సింది? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ థర్డ్ పర్సన్ గా చూసే విధానం రావట్లేదు. దానికి గల కారణం ఏంటంటే చుట్టూ జరుగుతున్న రకరకాల విషయాలు కానీ, సంఘటనలు కానీ పూర్తిగా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం అనే ఒక ఆలోచన కానీ ఒక మనిషిలో వచ్చే విధంగా చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆకర్షణలు ఎక్కువ ఉన్నాయి మనం ఉన్న ఈ ప్రపంచంలో. కాబట్టి ఆ థర్డ్ పర్సన్ గా చూసేగలిగే శక్తిని అందరూ కోల్పోయారు. ఆ శక్తిని పొందాలంటే ఫస్ట్ మన యొక్క మనస్సుని మనం కామ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో చూస్తున్న రకరకాల విషయాలకు సంబంధించిన ఆకర్షణలు ఎక్కడ మనకు ప్లే అవుతున్నాయి, మన యొక్క మనసులో ప్లే అవుతున్నాయి. కాబట్టి ఆ మనసును మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మీరు దాన్ని థర్డ్ పర్సన్ లో చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మనం సాధన చేయాలి. ఆ సాధన ద్వారా మనం ఏదైతే ఈ యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయాలనుకుంటున్నామో, ఒక థర్డ్ పర్సన్ గా మనం చూడాలనుకుంటున్నామో ఆ స్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సాధన అంటే ఇప్పుడు సాధన అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను సాధన చేయాలి అని అంటే డైరెక్ట్ నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి సాధన చేయొచ్చా? లేకపోతే సాధన అంటే ఏంటి యాక్చువల్గా? అది అసలు దాని గురించి కొంచెం చెప్పండి. అసలు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఓకే, మీరు బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. అవును. మీకు మీరుగానే యూట్యూబ్ లో చూసి బైక్ డ్రైవింగ్ చేస్తారా? లేదు, కుదరదు. చేయొచ్చు కదా, ఏమవుతుందా? చెక్ చేయండి సార్, ఏమవుతుంది?
అలాగే ధ్యానం కూడా ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు కదా, యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు బైక్ డ్రైవింగ్ నడపడం తెలియకుండా యూట్యూబ్లో ఎలా చెప్తున్నారు మీరు ఫోన్ తగిలించుకుని చేశారనుకోండి, ఫ్రంట్ ఉన్న వాహనాన్ని మీరు గుద్ది యాక్సిడెంట్ పాలవుతారు. అలాగే ఈ స్పిరిచువాలిటీలో ధ్యానం కూడా గురుముఖంగా నేర్చుకోవాలి. అంటే మొదటగా మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీ స్నేహితుడు, మీ తండ్రి, ఎవరో ఒకరు మీ పక్క నుండి ఇలా నడపాలి అని ఒక గురువుగా మీకు ఉండి ఎలా అయితే సజెషన్ ఇస్తూ మీ ముందుకు తీసుకుని వెళ్తారో, అలాగా ఒక గురువుని ఎంచుకుని ఆయన ద్వారా మనం సాధన నేర్చుకున్నట్లయితే ఎక్కడ మనం సిగ్నల్ వేయాలి, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి, బండి నడుపుతున్నప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయం మీరు పట్టుకోగలుగుతారు. ఎందువల్ల ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ని మీతో పెంచుకోవడం వల్ల. అలా నడుపుతూ ఏమవుతుంది, ఆటోమేటిక్ మీరు ఎక్స్పీరియన్స్ పెంచుకుంటారు. అలాగే మొదట గురువు ద్వారా మీరు సాధన నేర్చుకున్నది ఏమవుతుందంటే, గురువు రకరకాల విషయాలు తెలుసుకుని ఉంటాడు. ఆయన వాళ్ళు గురువుల ద్వారా విషయం తెలుసుకుంటాడు, ఆయనకి స్వయంగా అనుభవం ఉంటుంది. అలాగే చాలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మనకు. మన యొక్క భారతదేశంలో ఎందరో మహానుభావులు అనేక రకాల గ్రంథాలు రాయడం జరిగింది. యోగ విశిష్టం కానీ, భగవద్గీత కానీ, హఠయోగానికి సంబంధించిన ఎన్నో రకాల పుస్తకాలు కానీ, జ్ఞానానికి సంబంధించిన ఎన్నో రకాల పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా గురువు తన గురువు ద్వారా తెలుసుకోవడం కానీ, తను చదివి తన యొక్క అనుభవాన్ని పొందడం జరుగుతుంది. అని తనకు తాను చదివి ఫీల్ అయ్యే అనుభవాన్ని పొందడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆయన అడగడం ద్వారా ఏమవుతుందంటే, ఆయన పూర్తిగా వీటిలో ఉండే సారాన్ని బయటికి తీసి మీరు ఏ విధంగా సాధనలో ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. తద్వారా మీరు సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది సాధన అంటే కళ్ళు మూసుకుని ఇలా మెడిటేషన్ చేయడం అని మొదట భావన చేస్తున్నారు. ఇది 100% తప్పుది. సాధనకి ఒక రకమైన ప్రక్రియ ఉంటుంది. ఇది నా ఒక అనుభవం ద్వారా చెప్తున్నాను, ఎవరైనా తప్పుగా అనుకోకండి. ఇది ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేసిన అనుభవంలో నేను చాలా రకాల విషయాలను గ్రహించడం జరిగింది. నేను కూడా గురువు గారి దగ్గర సాధన తీసుకుని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేసిన ఒక గంట 2 గంటల తర్వాత మనసు చాలా కామ్గా ఉండేది. ఎప్పుడైతే ఆ కామ్నెస్ పోయి నా మైండ్ అనేది పూర్తిగా భౌతికపరమైన ప్రపంచంలో వెళ్ళేదో ఆటోమేటిక్గా నాకు ఆలోచనలు వచ్చేసేవి. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన అంటే మనం చేస్తున్న మెడిటేషన్ కాదు, వేరే విధానం ఏదో ఉంది, అది తెలుసుకోవాలని నేను ఒక్కొక్క అడుగు వేయడం జరిగింది. అలా అడుగులు వేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, సాధన 4 రకాలుగా ఉంటుంది. ఒకటి, గురువు దగ్గరికి వెళ్ళి మనం సాధనకి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సాధన ఎలా చేయాలి, అసలు మనలో ఆలోచనలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, మనసుని ఎలా అదుపు చేయాలి, మనసుని మనకు మెచ్చిక చేసుకుని ఫ్రెండ్లీగా ఎలా నిలుచుకోవాలి, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం అనే విషయం మనం గురువు ద్వారా మొదట తెలుసుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి సాధన. రెండో సాధన, గురువు ఏదైతే మనకు విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు నేను మీకు మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పాను. కళ్ళు మూసుకుని మీరు ఈ విధంగా మొదట ఓంకారం చేయండి, ఇలా మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పాను. చెప్పినప్పుడు నేను చెప్పిన ఈ యొక్క విషయాల్ని మీరు మననం చేసుకోవాలి. అంటే నేను ఏదైతే జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పాను, సాధనకు సంబంధించిన విషయాలు కానీ, జ్ఞానానికి సంబంధించిన విషయాలు కానీ, వాటిని మీరు మొదట మీ మనసులో మననం చేసుకోవాలి. ఇది చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ ఉంది, ఇది చేయడం ద్వారా నేను ఎంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎంతవరకు ముందుకు వెళ్ళకపోవడానికి అవకాశం ఉంది అనేది ముందు మీకు మీరుగా విచారణ చేయాలి. ఎప్పుడైతే ఆ విషయాలు మీరు విచారణ చేయడం మొదలు పెడుతూ ఉంటారో అప్పుడు లాట్ ఆఫ్ నాలెడ్జ్ని మీరు గ్రహించడం జరుగుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఆ విచారణ చేసే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేశారు, గురువు చెప్పిన విషయాన్ని విన్నారు. రెండవది, విషయాన్ని మీరు విచారణ మీ మనసులో తెలుసుకుంటూ విచారణ చేశారు. తర్వాత మీ జీవితంలో అప్లై చేయాలి. చాలామంది యూట్యూబ్లో చూసి సాధన నేర్చుకుంటున్నారు, ఒక 2-3 రోజులు నేర్చుకుంటున్నారు. నేను చాలామంది స్టూడెంట్స్ సాధన చెప్పాను, 2-3 రోజులు నేర్చుకున్నాను మన దగ్గర. తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయని అప్ చేస్తున్నారు. అలా అప్ చేస్తుంటే వాళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సాధన ఆప్ చేయకుండా వాళ్ళ జీవితంలో అది ఒక హ్యాబిట్ కింద మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా వారు ఏదైతే పొందాలనుకుంటున్నారో సాధన ద్వారా అది పొందడం జరుగుతుంది. 4వది,
ఆ సాధన ద్వారా వచ్చిన అనుభవాన్ని మీరు పూర్తిగా భావన చేయాలి. అది ఒక రకమైన స్థితి ఉంటుంది అన్నమాట, ఒక ప్రశాంతమైన స్థితి ఉంటుంది. మన చుట్టూ ఉండే ప్రకృతితో కానీ ఓకే. ఏదైతే ఈ విశ్వం అనేది క్రియేట్ అయ్యేందుకు మూలమైన విత్తనం ఉందో దానితో అనుసంధానమైన భావన ఉంటుందన్నమాట. దాన్ని మీ యొక్క మనసులో మీరు ఫీల్ అవుతూ ఆ స్థితిలో మీరు ఉండగలగాలి. అది సాధన అవుతుందన్నమాట. అంటే సాధన 4 రకాలు చేయాలి. ఫస్ట్ గురువు ద్వారా జ్ఞానాన్ని వినాలి. విన్న విషయాన్ని మీరు మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకున్న విషయాన్ని మీ జీవితంలో అప్లై చేయాలి. తర్వాత మనం ఈ రకరకాల సాధన పద్ధతులు, హఠయోగా అని, క్రియాయోగం అని, ధ్యానం అని వీటిలో రావాలి. ఆ వచ్చిన తర్వాత మీకు ఏదైతే అనుభవం వచ్చిందో దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. ఆ స్థితిలో మీరు ఉండగలగాలి. అప్పుడు పూర్తిగా మీరు సాధనలో ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదటి 2 విషయాలు పక్కన పెట్టేస్తున్నారు. గురువుతో సంబంధం లేదు కదా, యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో వీడియో చూస్తూ ఆ గురువుతో పైన ఉందిలే ఇలా చేద్దామని వాళ్ళు గురువు ద్వారా వచ్చే జ్ఞానాన్ని వదిలేసుకుంటున్నారు. ఓకే ఓకే. రెండోది, ఎప్పుడైతే జ్ఞానాన్ని వదిలేసుకుంటున్నారో విచారణ అనేది ఉండగలిగి ఇంకే విధంగా ముందుకెళ్తామండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్లో ఎవరో నా దగ్గరికి వచ్చి నేను అడిగాను, ఈ వాట్సాప్ ఎలా ఉపయోగించాలని అడిగినప్పుడు వాళ్ళని నేర్పిస్తాను కదా, ఈ వాట్సాప్ మీకు ఎలా మెసేజ్ చేయాలనే విషయం నాకు తెలుస్తుంది కదా. వీళ్ళు ఈ వాట్సాప్ నుంచి మీకు ఎలా మెసేజ్ చేయాలనే జ్ఞానం నా దగ్గర లేనప్పుడు నేను మీకు ఎలా మెసేజ్ చేయగలను చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందట్లేదు. ఆ జ్ఞానాన్ని పొందకుండానే నాకు అంతా తెలిసి అనుకుంటున్నారు, ఎలాగవుతుంది? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొందవలసింది ఏంటి? జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానాన్ని మీలో ఇమిడ్చుకోవాలి. తద్వారా మీ జీవితంలో మీరు ఏదైనా అనుకున్న స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు సాధన అంటే ఏంటో, సాధన గురించి 4 రకాలు అంటున్నారు. ఓకే, బాగుంది. కానీ ఇక్కడ గురువు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కంప్లీట్ గా ఇప్పుడు ఒత్తిడిలో లోన్ అవుతున్నా, చాలా సమస్యలు ఉన్నాయి. నాకు ఒక గురువు కావాలి. నేను ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి? అసలు దాని గురించి ఏం చెప్తారు గురువుని ఎంచుకునే విషయంలో? ఓకేనండి, గురువు అనే పదానికి అర్థం ఏంటంటే చీకటి నుండి జ్ఞానం వైపుగా మళ్లించే వ్యక్తే గురువు. అంటే చీకటిని తొలగించి జ్ఞానాన్ని బోధించేవాడు గురువు. ఎప్పుడైతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ ఎప్పుడైతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేక ఎవరితోనైనా సత్సంగంలో మాట్లాడుతున్నప్పుడు వారు మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నా జీవితంలో ఇటువంటి సమస్యలు నాకు ఎందుకు ఎదురవుతున్నాయి, ఈ సమస్యల నుంచి నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అన్నట్టు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్స్ దొరుకుతాయి. ఎప్పుడు ఆ వీడియో చూస్తున్నప్పుడు కానీ, ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ ఆన్సర్స్ దొరికినప్పుడు మీకు కాస్త రిలీఫ్నెస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి గురువు. ఆ వ్యక్తి ద్వారా మీరు ఆ విషయాన్ని గ్రహించవచ్చు. ఆ వ్యక్తి మీకు ఏదైనా సాధించే రకంగా ఉంటే సాధన తీసుకుని మీరు ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే గురువు విషయంలో రావుడికి మనం మొదట గమనించవలసిన విషయం ఏంటంటే గురువు ఎప్పుడు కూడా మనల్ని అజ్ఞానం వైపుగా మళ్లించడు, జ్ఞానం వైపుగా మళ్లిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని పూర్తిగా అజ్ఞానం వైపుగా మళ్లిస్తున్నాడు అంటే మన మైండ్ వాష్ చేస్తున్నాడా, లేక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పి మనల్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తున్నాడా లేదా అనే విషయాన్ని మనం గమనించగలగాలి. అలా గమనించగలిగితే ఆ వ్యక్తి సరైన గురువా సరికాని గురువా అనే విషయం మనం తెలుసుకుంటాం. లేదనుకోండి అతను మిమ్మల్ని పూర్తిగా రాంగ్ గైడెన్స్ చేస్తున్నాడు, అది విని మీరు నెంబర్ అనుకోండి, పూర్తిగా మీరు రాంగ్ స్టెప్ వెళ్ళిపోతారు. మీరు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలి, ఎవరో అక్కడ నడుస్తున్నారు ఆ ప్లాట్ఫామ్ దగ్గర, మరి ఆయన వెళ్ళి అడిగారు నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలని. ఆయన ఏం చెప్పారంటే బెంగళూరు వెళ్ళే ట్రైన్ ఎక్కడ వస్తుందో అది చెప్పారు. మీరు ఆ ట్రైన్ ఎక్కితే ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళి బెంగళూరు కదా, అవును, వైజాగ్ ఎలా వెళ్తారు మీరు? కాబట్టి మొదట మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించి విషయాన్ని బోధించే వాళ్ళని అడగాలి. అలా కాకుండా మీరు వేరే వాళ్ళని అడిగితే మీ గమ్యం అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ వెళ్ళి వీళ్ళు నేర్చుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కాకుండా మీకేమైనా కనెక్టివిటీ ఉంటే మీ ఆలోచనలకి వాళ్ళు ఇచ్చే సమాధానాలకు కనెక్టివిటీ ఉండి మీకు అర్థమవుతుంది ఈ తను మాత్రమే నా గురువుగా పనికొస్తాడు నాకు అనిపిస్తుంది, మనలో అనిపిస్తే అప్పుడు తను గురువుగా భావించవచ్చు. అవును, మనకు ఇంకో విషయం అంటే హనాథ చక్రం వద్ద మనకు ఒక రకమైన సౌండ్
వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటది. ఓకే. సాధన బాగా చేసే వాళ్ళకి అది అనుభవంలో వస్తూ ఉంటది. అది మన లో నుంచి ఎవరో మనకు చెప్తున్నట్లు అనిపిస్తుంటది. అరే ఈయన సరైన పర్సన్, ఈయన కరెక్ట్ గా చెప్తున్నారు, ఈయన మనం మీట్ అవుదాం అనే ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటది. అది కొన్ని సెకండ్లు వస్తుంది, ఎక్కువసేపు రాదండి, గమనించండి, ఎక్కువసేపు రాదు, కొన్ని సెకండ్లు వస్తుంది. ఒక వ్యక్తి మాట విన్న తర్వాత అది కొన్ని సెకండ్లు మనకు ఆ విషయం బోధించిందంటే దాన్ని నిర్ణయం తీసుకోండి. అయితే అది మీరు గమనించడం కష్టమవుతుంది, అది తొందరగా పట్టుకోలేం మనం. కాబట్టి కొంచెం మీరు దాని గురించి మీ మైండ్ మీరు కొంచెం విచారణ చేసి మనం వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అని మీకు మీరుగా భావన చేసి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిగా ఫలితాలు అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. ఓకే. అయితే నేను ఒక క్వశ్చన్ అడగండి. మీరు సాధన గురించి మాట్లాడుతున్నారు, ప్రతి విషయం ఏదైనా ప్రతి దానికి చాలా సేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు. మామూలుగా మీరు సాధన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు మీరు? నేను ఈ సాధన అనేది నా ఒక బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి? ఎస్. ఓకే. బీటెక్ థర్డ్ ఇయర్ లో నేను అంత బాగా చాలా బాగా చదివే స్టూడెంట్ కాదు. ఓకే. అది పూర్తిగా విలేజ్ మైండ్ సెట్, అంటే మాది పూర్తిగా విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ లో ఏమేదంటే మాకు ఎక్కువగా ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇదంతా ఉండేది కాదు. పూర్తిగా మనం తెలుగు మీడియం కదా. బీటెక్ వెళ్ళిన తర్వాత పూర్తిగా అంత ఇంగ్లీష్లో ఉండేది. దాన్ని నేను ఫేస్ చేయలేకపోయాను. ఫేస్ చేయలేక సరిగ్గా చదవలేక మ్యాథమెటిక్స్ మాత్రం చాలా బాగా అందరూ కూడా మనకు మెకానికల్ కానీ ఎవరైనా సరే మొదట బీటెక్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి, అందరూ ఫెయిల్ అయిపోతారు. నేను ఓల్డ్ మ్యాథమెటిక్స్ లో మాత్రం పాస్ అయ్యేవాడిని, మిగిలిన అన్నాటిలో ఫెయిల్ అయిపోయేవాడిని. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. రాకపోవడం వల్ల నాకు ఆ సమస్య ఎదురయ్యింది అనమాట. అలాగే నేను మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. మా తల్లిదండ్రులు నాకేమో అమౌంట్ పంపిస్తున్నారు, నేనేమో పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను. రకరకాల ఎప్పుడైతే బీటెక్ లైఫ్ అనుబోడికి మనం ఊహించలేని రకరకాల విషయాలు ఉంటాయి, ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల నాకు బాధ కలుగుతూ ఉండేది, వేదన కలుగుతూ ఉండేది. అరే నేను సరిగ్గా వెళ్ళట్లేదేమో, నా తల్లిదండ్రులు మోసం చేస్తున్నానేమో, నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో అనిపించింది నాకు. ఒక్కసారిగా నా మైండ్ అనేది స్ట్రక్ అవ్వడం జరిగింది. ఏంటి నా జీవితంలో నేను ఏది సాధించలేనేమో, నేను అనుకున్న గోల్ నుంచి రీచ్ అవ్వలేనేమో, ఇక నా జీవితం అయిపోయిందేమో అంటూ నెగటివ్గా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అటువంటి ఆలోచనలో నాకు ఒక నెగటివ్ ఆలోచన వచ్చిందన్నమాట. అంటే నెగిటివ్ ఆలోచన అంటే ఆ టైంలో మనకు చాలా మందికి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి కదా, అలాగే ఒక రకమైన ఆలోచన నాకు ఏర్పడింది. ప్రయత్నం చేశాను నేను. కానీ నా మైండ్లో ఏదో తెలియని ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు అలాంటి ప్రయత్నం చేయాలి, నా జీవితంలో నేను ఏదైనా చేయగలను, ఎందుకు ఈ ఆలోచనలు అంటే నేను మరలా నాకు నేను సర్ది చెప్పుకుని పాజిటివ్ ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ సందర్భంలో మా బ్రదర్కి చెప్పాను నేను ప్రాబ్లం చెప్తే, మా బ్రదర్ ఏం చెప్పాడంటే, రేపు తమ్ముడు నువ్వు యూట్యూబ్లో సద్గురు గారి వీడియోస్ చూస్తే నీకు చాలా విషయాలు తెలుస్తాయని సద్గురు గారిని మా బ్రదర్ ఆయన వీడియోస్ చూడమని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను సద్గురు గారి వీడియోస్ చూస్తూ నెమ్మదిగా చాలా లాట్ ఆఫ్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను మెడిటేషన్ చేయాలని ఒక ఆలోచన రావడం జరిగింది. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. అప్పటికే నేను ఒక 1 year పాటు సాధనలోకి రావడం జరగలేదు. 1 year పాటు అంటే నేను ఆ బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నేను ఈ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు వినడమే పుష్టి స్టార్ట్ చేసిందంతా అక్కడే. థర్డ్ ఇయర్ నుంచి ఓకే మనం ఇక్కడ నుంచి మెడిటేషన్ చేద్దామని అక్కడి నుంచి నేను స్టెప్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను మెడిటేషన్ సంబంధించిన సాధనలు నేర్చుకోవడం కానీ, రకరకాలుగా గురువుల దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళని కలవడం కానీ, అక్కడి నుంచి అలా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని, ఈ విధానం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలంటూ నేను నేర్చుకుంటూ నాకు నేను అనుభవం చెంది ఈరోజు 200 మందికి పైగా నేను ఈ యొక్క క్లాసెస్ తీసుకున్నాను. మీరు చెప్పేది నాకు అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్న కొంచెం చిన్నలాగా అనిపిస్తున్నారు, మాట్లాడేటేమో చాలా పెద్ద మాటలు, అదేమి 70-80 సంవత్సరాల ముసలి లాగా. లేకపోతే చాలా మంది ఇప్పుడు యోగా గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, వాళ్ళని కనీసం ఒక పర్సన్ తీసుకున్నా మినిమం ఒక 60 ఏళ్ళు తర్వాతనే ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు కాషాయం బట్టలు వేసుకుని, గడ్డం బాగా పెట్టుకుని, అదే రకంగా మిమ్మల్ని చూస్తున్న ఇట్లున్నారు. మీరు 200 మెంబర్స్ అంటున్నారు. అసలు మీరు అసలు ఏంటి, అసలు మీ దగ్గర నుంచి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మీరు ఏ రేంజ్ లో అసలు మీరు ఆధ్యాత్మికత నాలెడ్జ్ గెయిన్ చేశారు అసలు మీరు? నేను ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మికత నాలెడ్జ్ అనేది నాకు కొందరు గురువులు పరిచయమయ్యారండి. వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. వాళ్ళు నాకు చాలా విషయాలు నేర్పించడం జరిగింది. వాళ్ళ వల్ల నేను చాలా డెవలప్ అవ్వడం జరిగింది. ఎంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఒక 10 సంవత్సరాల్లో రావాల్సిన డెవలప్మెంట్ అనేది 1.5 year లో నాకు డెవలప్మెంట్ వచ్చింది.
1.5 year లోనే 1.5 year. వాళ్ళు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఎలాంటిది, వారు నన్ను మోటివేషన్ చేశారు, చేసి నన్ను ముందుకు నడిపించడం జరిగింది అనమాట. వాళ్ళ ద్వారా నేను అంత నాలెడ్జ్ గ్రహించడం జరిగింది. ఇంత చిన్న వయసులోనే నేను ఇంత డెవలప్ అవ్వడానికి మూల కారణం నా గురువులు నాకు ఇచ్చిన నాలెడ్జ్. నేను అందుకే చెప్తున్నాను, ఫస్ట్ మీరు నాలెడ్జ్ గ్రహించమని నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా అనుభవం. నేను ఫస్ట్లో అనుకున్నామని సాధన చేస్తే సరిపోతుంది అనుకున్నామని. ఎప్పుడైతే గురువు ద్వారా నాలెడ్జ్ గ్రహించానో అప్పుడు అర్థం చేసుకున్నాను, ఆహా ఫస్ట్ మనం గ్రహించవలసింది నాలెడ్జ్. అంటే ఇల్లు కట్టే ముందు కట్టవలసింది ఏంటి, పునాది కట్టాలి, అంతేగాని ఇల్లు కట్టకూడదు. దాని మీద ఎప్పుడైతే పునాది గట్టిగా కడతామో ఎన్ని అంతస్తులైనా మనం దాని మీద మనం బిల్డ్ చేయొచ్చు. అలా కాకుండా పునాది లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది, కూలిపోతుంది కదా. కాబట్టి మొదట నా గురువులు అందించిన జ్ఞానం దాన్ని నేను గ్రహించిన విషయం ఏంటంటే పునాదిని ఏర్పరచుకోవాలి. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తేనే జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలమని వారి యొక్క ప్రోత్సాహం ద్వారా, వారి యొక్క అనుగ్రహం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ నా మనస్ఫూర్తి నా గురువులకి నమస్కారం అండి. ఎందుకంటే వాళ్ళు అందించిన ఆ యొక్క అనుగ్రహాన్ని ఈ రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచింది. ఇప్పుడు ఈ సాధన గురించి మాట్లాడితే చాలా మంది మీరు చెప్పినట్టు సద్గురు దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సద్గురు సంబంధించి ఇంజనీరింగ్ నేను విన్నాను. ఇంజనీరింగ్ కానీ మైండ్ఫుల్నెస్, క్రియాయోగ ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. సో మీరు మామూలుగా ఒక వ్యక్తి ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక గురువుని తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది బ్లైండ్ గా ఫాలో వెళ్ళడానా, లేకపోతే అదొకటి సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సద్గురు దగ్గర ఇంజనీరింగ్ నేర్చుకున్నాను నేను, దాంతో పాటు వెళ్ళడమా, లేకపోతే ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అని ఒకటి ఉంది, విపశ్యన అని ఒకటి ఉంది, అని క్రియాగా ఉంది, ఇవి వీటన్నిటిని ఇంకొకటి సుదర్శన క్రియ అని ఇంకొకటి ఉంది. సో వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్నిటిని ప్రతి ఒక్క నాలెడ్జ్ పెంచుకోవచ్చు, అక్కడ ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళొచ్చా? వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏంటి, వెళ్ళకపోతే ఓకేనా, వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుద్దా? ఇక్కడ ఎలా అంటే మనం ఒక బట్టల షాప్కి వెళ్ళామండి, మన ఊర్లో ఒకే బట్టల షాప్ ఉంది, ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి తీసుకుంటాం, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. అది మన ఊర్లో 10 బట్టల షాపులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి బట్టలు కొనుక్కోలో ఫస్ట్ అర్థం కాదు. అన్నీ తీసుకున్నాం, ఈ బట్టల షాప్కి ఏదైనా ఒక డ్రెస్ ఎంచుకున్నా సరే ఆ బట్టల షాప్ లో ఇంకేం డ్రెస్ ఉంటుందో, ఇంటికన్నా ఇంకా బాగుంటుందేమో అని మనం ఆలోచించడం మొదలు పెడతాం. అలాగే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మొదట మీరు ఇన్ని రకాల సాధనలు ఉన్నాయి కదా, ఏ సాధన తీసుకోవాలని కన్ఫ్యూజన్ వద్దు. ఫస్ట్ మీ మనసుకి ఒక గురువు మాట్లాడినప్పుడు ఆ మాట మీ మనసుని హత్తుకున్నట్లయితే ఆయన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా సరే, సద్గురువు గారా, రవిశంకర్ గారా, లేకపోతే నాలాంటి గురువుల, కాబట్టి యోగా టీచర్స్, ఎవరైనా అవ్వచ్చు, ఒక్కరిని ఎంచుకోండి. ఫస్ట్ మీకు అనుకూలంగా ఉండగలగాలి, మీకు ఆ విషయాన్ని అందజేయగలగాలి ఆ గురువు. ఎంచుకున్న తర్వాత ఆయన దగ్గర ఒక సాధన తీసుకోండి. సాధన తీసుకున్న తర్వాత ఆ సాధన ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ సాధన కంప్లీట్ కాకుండా వేరే సాధనకి వెళ్ళవద్దు. ఫస్ట్ మీరు ఏదైతే సాధన నేర్చుకున్నారో అది కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఆ జాబ్ చేసేందుకు ఒక 1 month వాళ్ళు కోచింగ్ తీసుకుని సరిపోతుందండి? సరిపోదు. మినిమం ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేస్తేనే కదా అందులో సమ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీకి వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందని మళ్ళీ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ లేదు తీసుకోరు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు కదా. అంటే మీరు చేసే సాధనలో ఫస్ట్ మీకు ఏం రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా వచ్చి దాని ద్వారా మీరు అనుభవాన్ని పొందాలి ఆ సాధనలో. దాని తర్వాత మీరు వేరే సాధన తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు, చేయొచ్చు. కానీ వేరే ఒక గురువుని నమ్ముకుని ముందుకెళ్తే అది చాలా వరకు బెటర్. కానీ లాట్ ఆఫ్ నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీరు ఏదైతే మొదట నేర్చుకుంటున్నారో పూర్తిగా దాన్ని వర్షపెట్టండి. అందులో ఉండే సారాన్ని నేర్చుకోండి. దాని ద్వారా కొత్త విషయాన్ని మీరు గ్రహించండి. దాని తర్వాత ఇంకో స్టెప్ తీసుకున్నారా ఆటోమేటికలీ దీని ద్వారా నేర్చుకోబోతున్న ఇంకో సాధన ఈజీ అయిపోద్ది. నేను చాలా సాధనలు నేర్చుకున్నానండి, ఒక సాధన కాదు నేను నేర్చుకున్నవి. క్రియాయోగం నేర్చుకున్నాను, ప్రాణికిలి నేర్చుకున్నాను, తర్వాత మనకు పతంజలి యోగా నేర్చుకున్నాను, మళ్ళీ కుండలి యోగా నేర్చుకున్నాను. నేను చాలా రకాల సాధనలు నేర్చుకున్నాను. అన్ని సాధనలు నేర్చుకున్నాను కాబట్టి లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గ్రహించడం జరిగింది. అయితే నేను ఇన్ని సాధనలు నేర్చుకున్న తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే ఇన్ని సాధనలు కాదు, ఏ ఒక్క సాధన ద్వారా అయినా సరే మనం డెవలప్ అవ్వగలం. ఆ ఒక్క సాధనని ఫస్ట్ మనం ఒడిచిపెట్టాలి. అందులో ఉండే సారాన్ని మనం స్పృశించాలి, అనుభూతి చెందాలి. అప్పుడే మనం అందులో ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుందని నా అనుబంధం నేను తెలుసుకున్నాను. అందుకనే నేను చెప్పే సజెషన్ ఏంటంటే
100 రకాల సాధనలు మీరు ప్రాక్టీస్ చేయడం కాదండి మీరు చేయవలసింది. చేసేది ఒక్క పనైనా సరే దాన్ని మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు లేదా, పర్ఫెక్ట్గా అవసరం లేదు, 50% ఏమో మీరు దానిపైన దృష్టి పెట్టి చేయగలుగుతున్నారు లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఆటోమేటిక్గా మిగిలింది డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఓకే, సాధన చేద్దాం, దానికి రకాలు తెలుసుకుందాం. ఓకే, యాక్చువల్గా గురువు గారు ఉన్నారు, సాధన ఉంది, అన్నీ చేస్తున్నాం. కానీ దీనికి కావాల్సింది మామూలుగా మనం ఎంత రెడీ అయినా, మెంటల్ ఎంత రెడీ అయినా, ఫిజికల్గా ఎలా రెడీ అవ్వాలి. నా క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలంటారు? ఫుడ్ నాన్ వెజ్ వెజ్ అంటే నేను చాలా విన్నాను. నేను నాన్ వెజ్ తినడం వల్ల అంత ఇంపాక్ట్గా రాదు, కరెక్ట్గా రాదు, వెజ్ తింటేనే బాగా వస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా సాధకుడు సాధనలో డెవలప్ అవ్వాలంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలండి. సాత్విక ఆహారం తీసుకోవడమే చాలా వరకు ఉత్తమమైన మార్గం. మనం ఎప్పుడైతే ఈ యొక్క మాంసాహారం తీసుకుంటామో అది ఒక 48 అవర్స్ పాటు మన యొక్క స్టమక్లో ఉండిపోవడం జరుగుతుంది. అలాగే ఆ జీవిని మనం చంపుతున్నాం కదా, చంపుతున్నప్పుడు అది చాలా బాధతో భయంతో చనిపోతుంది. చనిపోయేటప్పుడు దాని బాడీలో నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అయిన ఆ ఒక చికెన్ ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాం. అంటే దాంట్లో భయం ఉంది, ఆందోళన ఉంది, కోపం ఉంది. ఆటోమేటిక్గా అవి మనం ఆ ఆహారం తినడం వల్ల అవి మన పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అలా చూపించడం వల్ల సాధనలో మీకు నెగిటివ్ థాట్స్ రావడం కానీ, భయం రావడం కానీ, ఆందోళన రావడం కానీ జరుగుతుంది. అందుకనే మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే సాధనలో డెవలప్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మనకి ఇందులో సాత్వికాహారం అంటే మనకు ఎక్కువగా ప్రాణిక్ కీలింగ్ అంటే ప్రాణిక్ శక్తి ఉండే ఆహారం తినాలి. ఎక్కువగా పండ్లు, అంటే పచ్చి కాయగూరలు కానీ, పండ్లు కానీ, వీటిలో ప్రాణిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి తర్వాత మనం ఒక రైస్ మనం ఎప్పుడైతే భోజనాన్ని ఉడికిస్తామో సగం ప్రాణిక్ శక్తి అనేది తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి పచ్చి కాయగూరలు, పచ్చి పండ్లు తినడం వల్ల ఎక్కువ ప్రాణిక్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అందులో ఎక్కువ వాటర్ కూడా ఉంటుంది, వాటర్ కండిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ఎనర్జీని గ్రహించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఈ విధంగా ప్రాణిక్ ఎనర్జీని పోగొట్టుకోవడం వల్ల మీరు అటు శ్వాస నుంచి కానీ, తింటున్న ఆహారం నుంచి కానీ, వాటర్ నుండి కానీ సరైన ప్రాణిక్ ఎనర్జీని గ్రహించలేకపోతున్నారు. దానివల్ల మీకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి అధికంగా రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రాణిక్ ఎనర్జీని మీరు గ్రహించగలగాలి. అందుకే మీరు ఎక్కువగా వెజ్ ఫుడ్ తీసుకోవడమే చాలా వరకు ఉత్తమమైన మార్గం. సో వెజ్ తీసుకోవడం వల్ల చేసే సాధన ఇంకొంచెం రెట్టింపు అవకాశం ఉందంటారు? ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలా మందికి సాధన చేస్తా ఉన్నారు, కొంతమందికి మీరు సాధన ఇచ్చారు. అవునండి. కొంతమందికి ఏమవుతుందంటే కొంతమంది తొందరగా అర్థం అవుతుంది, బాడీ రెస్పాండ్ అవ్వడం, మీరు ఏదైతే అనుభవాలు చెప్తారో ఇట్లాంటి జరుగుతుంది చెప్తారో, కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగదు. సో జరగకపోవడం వల్ల అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కదా. సో మళ్ళీ అసలు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు మామూలుగా? అంటే అందరికీ సేమ్ అనుభవాలు రావచ్చా, అసలు సేమ్ అట్లాంటివి ఉండొచ్చా, లేకపోతే తొందరగా రావచ్చా, లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేట్ అయితే ఎట్లా దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అసలు ఏంటి? ఒక వ్యక్తికి తొందరగా అనుభవం కలుగుతుంది, మరొక వ్యక్తికి తొందరగా అనుభవం కలగట్లేదంటే దానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాతావరణం యొక్క ప్రభావం అధికంగా ఆ వ్యక్తి పైన ప్రభావం చూపించడం వల్ల. ఎప్పుడైతే మన చుట్టూ ఉండే వాతావరణం అనేది డిస్టర్బెన్స్గా ఉంటుందో, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్తో ఉంటుందో, తద్వారా మనం ఈ సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకోవాలి. ప్రతి దాన్ని కూడా మనం ఎమోషనల్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరితో కూడా మనం రకరకాల విషయాలు ఉంటాయి. ప్రతి చిన్నదానికి మనం గొడవ పెట్టుకోవడం కానీ, ప్రతి దానికి యాంగ్రీ అయిపోవడం కానీ, ఎమోషనల్గా మనం ప్రతి విషయాన్ని తీసుకోవడం కానీ, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి కదా. వాటి నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరం జరగాలి. అవసరం లేని విషయాల్లో ఫస్ట్ కలగ చేసుకోవద్దు. చాలా మంది చేసి పొరపాటు ఏంటంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే అందులోకి కలగ చేసుకుని వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాబ్లం అంతా. ఫస్ట్ ఆప్ చేసేయండి, వద్దది. ఎప్పుడైతే పూర్తిగా మీరు ఆప్ చేసి మీరు సాధన నేర్చుకున్న గురువుని పూర్తిగా మీరు విశ్వసించాలి. సగం నమ్మి సగం నమ్మకపోవడం అనేది ఉంటుందో అక్కడ అది ఫలించదు. మీకు నమ్మకం అనేది ఉండాలి. రెండవది, మీ బాడీ రకరకాల ఫుడ్ రకరకాలుగా మీ చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా రకరకాల ఫుడ్స్ తింటారు కదా మీరు, ఆ ఫుడ్ యొక్క ప్రభావం మీతో అధికంగా చూపిస్తుంది. దానివల్ల తొందరగా మీకు అనుభవం రాదు. ఫస్ట్ సాగుడికి వచ్చే అనుభవం ఏంటంటే శరీరం కొంచెం తేలికవ్వడం, మనసు కొంచెం ప్రశాంతంగా మారడం, కూల్గా అని శరీరం అనిపించడం, ఇలా
స్టార్టింగ్ స్టేజ్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత బాడీ వేడెక్కడం కానీ, బాడీలోకి ఎనర్జీ రావడం కానీ, తర్వాత స్పిరిచువల్గా ఉండే విధానాలు చాలా వేరే వేరేగా ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు నమ్మశకంగా, ఇవి ఏంటంటే మనకు నమ్మే విధంగా ఉండవు. అయితే బోటకాలాగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అలా ఉండదు. ఎవరైతే ఒక ఆహారం అంటే ఎవరైతే మామిడి పండు తిన్నారో వాళ్ళకి మామిడి పండు ఒక టేస్ట్ తెలుస్తుంది. వీడు తినలేదు, తినని మాత్రంగా దాని ఒక టేస్ట్ మీకు ఎలా తెలుస్తుంది? అది లేకపోవడం కూడా అనలేం కదా. అంటే మీరు తిని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పారు, దాని టేస్ట్ ఎలా ఉందో చూస్తేనే మీకు తెలుస్తుంది. అలా కాకుండా మామిడి పండు అసలు బాగోదు, దానికి అసలు టేస్ట్ ఉండదు, అది అసలు వేస్ట్ అని మీరు ఎలా చెప్పడం చెప్పిపోతారు? అసలు మామిడి పండు లేదు లేదంటే అలాగే చాలా మంది జనాలు ఇతర చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దాని గురించి ఏం మాట్లాడరు. కానీ వాళ్ళకి తెలియకుండా కానీ ఇది లేదని మా పరిస్థితి వచ్చేస్తున్నారు. రానందుకు కారణం, మెయిన్ కారణం ఏంటంటే ఈగో. ఓకే, ఆ ఈగో ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండే ప్రపంచం ఇది సత్యం, ఇది అసత్యం. అంటే ధ్యానం, యోగా, భక్తి ఇవన్నీ కూడా బూటకాలు, నిజం కాదు అన్నట్టు చుట్టూ ఉండే ప్రపంచం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఓకే ఓకే, ఇంకొకరు ప్రపంచం ఉంటుంది, ధ్యానం, యోగా, భక్తి ఇది అసలే ప్రపంచం, ఇంకో ప్రపంచం చెప్తుంది. అందువల్ల వీళ్ళు ఇది నమ్ముతారు, కొంతమంది అది నమ్ముతారు. మనం చాలా మంది కమ్యూనిస్టులు ఉంటారు, వాళ్ళు దేన్ని నమ్మరు. ఇందువల్ల దానికి సంబంధించిన విషయాలని వాళ్ళు వినడం, మాట్లాడడం, అనుభూతి చెందడం, ఫీల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఆలోచన అది ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్న ఉంటుంది, అదే వింటున్నారు, అదే చూస్తున్నారు, అదే ఆలోచిస్తున్నారు, అదే ఫీల్ అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన అనుభవాలకు వస్తుంది. కాబట్టి మనం ఏది వింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది అనుభూతి చెందుతున్నామో అదే మనలో జరుగుతుంది. కృష్ణుడు అదే కదండి చెప్పారు, మహానుభావుడు యద్భావం తద్భవిత అన్నాడు ఆయన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. కాబట్టి ఎవరైనా సరే, కమ్యూనిస్ట్ అయినా, భక్తి మార్గంలో ఉండే వాళ్ళైనా, ఇంకెవరైనా సరే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, మీరు ఏదైతే మీ జీవితంలో భావన చేస్తున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. ఒక్క క్షణం గమనించండి, మీకు అనుభవంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఏది లేదు అన్నట్లు భావన చేయకండి. మనం ఒక్క నిమిషం మాట్లాడుకున్నట్లయితే, మనం ఒక 300 సంవత్సరాలు క్రితం మనం బ్యాక్ వెళ్ళినట్లయితే, అప్పట్లో ఏదైనా వైరస్ వచ్చినట్లయితే ఏదో చెడుగాలు వచ్చింది, దానివల్ల వీళ్ళకి అనేక రకాల సమస్యలు వచ్చాయని అనేవారు. అదే ఇప్పుడు మనం గమనించినట్లయితే కరోనా వైరస్ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు కరోనా వైరస్ వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే చెడుగాలు వచ్చిందని చెప్పేవారు. కానీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని పరికరాలు కనిపెట్టాం మనం. ఈ కరోనా వైరస్ ని చూసి ఈ వైరస్ ఇలా ఉంటుంది, ఇది ఈ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందని మనం కొన్ని ప్రయోగాలు తెలుసుకున్నాం. కాబట్టి ఆ చెడుగాలి కరోనా వైరస్ అని చెప్తున్నాం. ఒకప్పుడు అటువంటి పరికరాలు మన దగ్గర లేవు కాబట్టి అది చెడుగాలి కింద మనం చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఆ కరోనా వైరస్ లేదా, అంటే అప్పుడు ఏ వైరస్ వచ్చింది ఆ వైరస్ లేదంటారా? ఉంటది, ఖచ్చితంగా ఉంది. అది మనం చూడలేదంటే చూడలేదు మాత్రమే అది అక్కడ లేకుండా ఉందా? ఇక్కడ వైరస్ ఉందండి, మన కంటికి కనిపించట్లేదు, కనిపించిన మాత్రమే అది లేకుండా ఉందా? ఖచ్చితంగా ఉంటది, కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు? దానికి సంబంధించిన పరికరం మన దగ్గర లేదు, అంతే. అలాగా మీలో భగవంతుడికి సంబంధించిన అనుభవం మీకు రాలేదంటే దానికి సంబంధించిన పరికరం మీరు ఉపయోగించలేదండి. మీరు యోగా చేయట్లేదు, ధ్యానం చేయట్లేదు, ఏమీ చేయకుండా అదేమీ లేదు అని మీరు ఎలా చెప్పని వెళ్ళిపోతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చేసి అందులో ఒక రకమైన స్థితిని చేరుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. అప్పుడు మా లాంటి వాళ్ళంతా కూడా ఒప్పుకుంటాం. మీరు అదేమీ చేయకుండా అదేం లేదంటే అలా పోతుంది. కాబట్టి అందరూ కూడా జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. దాని ద్వారా వారి జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం, చాలా విషయాలు నాకు చాలా అంశాలు చెప్పారు మాకు, మా ప్రేక్షకులకి, మా టాక్ టీజీ స్టూడియో భక్తి ప్రేక్షకులకి చాలా సంతోషం. థ్యాంక్ యూ.